South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లో ఏసీలో ఉన్నటువంటి కంప్రెషర్ పేలిపోవడంతో ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది చనిపోయారు. ఏసీ వాడేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఐడియా ఉందా? ఎస్, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు టెక్నీషియన్ సాయి. హాయ్ సాయి. హాయ్ సార్. హైదరాబాద్లో ఈ యాక్సిడెంట్ జరిగింది కదా, మెయిన్ రీజన్ ఏసీలో ఉన్న కంప్రెషర్ పేలిపోవడం. అంటే ఏసీలో విండో ఏసీ ఉంటుంది, స్ప్లిట్ ఏసీ ఉంటుంది. ఇప్పుడు మనం నిల్చున్నటువంటిది స్ప్లిట్ ఏసీకి సంబంధించిన కంప్రెషరా? అసలు ప్రమాదాలు ఎలా జరుగుతాయి, ప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్, ఏసీ అనేది వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్లాస్ట్ అవుతుంది. మినిమం 3 feet అనేది ఉండాలి. 3 feet అంటే ఏంటి? ఏదైనా వెంటిలేషన్కి సంబంధించిన గోడ కానీ బిల్డింగ్ కానీ ఏది ఉండకూడదు. కంప్రెషర్ ఫ్రీ ఏరియాగానే ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి గ్యాస్ లీక్ అయిపోతుందని వేరే టెక్నీషియన్ తీసుకొచ్చి గ్యాస్ ఎక్కిస్తారు. ఎక్కడ ఎక్కిస్తారు గ్యాస్? సార్ చూపిస్తారా? ఇది పిన్ వాల్ అనమాట. ఇది పిన్ వాల్, దేని నుంచి గ్యాస్ అనేది ఎక్కిస్తారు. 1 or 2 times లీక్ అయిపోతే గ్యాస్ అనేది ఎక్కిస్తూ ఉంటారు. చాలా మంది వచ్చి లీక్ టెస్ట్ చేయరు, గ్యాస్ ఎక్కిచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అలా వేరే టెక్నీషియన్ ఎవరన్నా వచ్చి నైట్రోజన్ అనేది పెడతారు టెస్టింగ్ కోసం. నైట్రోజన్ పెట్టేటప్పుడు రేటు కుదరక లేకపోతే సంథింగ్ ఏదో విషయం వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అది వేరే టెక్నీషియన్ వచ్చినప్పుడు చెప్పకపోతే, మనకి నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అందులో ఏసీ ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడు అనేది బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఒక్కసారి నైట్రోజన్ లోపల పంపించిన తర్వాత ఒకవేళ ఏదైనా కస్టమర్కు లేకపోతే ఆ టెక్నీషియన్కి రేట్ కుదరకపోవడం ఏదో ఒక ఇష్యూ వల్ల అతను చెక్ చేయకుండా వెళ్ళిపోతే వేరే టెక్నీషియన్ వచ్చి ఆ నైట్రోజన్ ని చెక్ చేయకుండా ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ అది. నైట్రోజన్ పెట్టే ముందే సాకెట్ లోంచి ప్లగ్ అడాప్టర్ తీసి, అంటే నైట్రోజన్ అంటే ఇప్పుడు ఇది ఏసీకి సంబంధించిన దీంట్లో గ్యాస్ లీక్ అవుతుందా లేదని చెక్ చేయడం కోసం నైట్రోజన్ టెస్ట్ చేస్తారు. నైట్రోజన్ గ్యాస్ లోపలికి పంపించి ఎక్కడెక్కడ లీక్ అవుతుందో అనేది చెక్ చేస్తారు. ఓకే. అది చెక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనకి హై ప్రెజర్ పెట్టినా సరే కంప్రెసర్ అనేది బ్రేజింగ్ స్కాడ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు 500 కంటే ఎక్కువ పెట్టేస్తారు ప్రెజర్, చాలా మంది టెక్నీషియన్స్ తెలియక. అలా అయినా సరే బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది R32 గ్యాస్. చాలా మంది టెక్నీషియన్స్, అనుభవం లేని టెక్నీషియన్లో ఇప్పుడు నేర్చుకుని వచ్చేసిన టెక్నీషియన్లు ఎవరైనా సరే దేని మీద ఉన్న గ్యాస్ చెక్ చేయకుండా వేరే గ్యాస్ ఏదైనా ఎక్కిచ్చేసినా కానీ. సో ఇవన్నీ కూడా టెక్నీషియన్స్ కి అవగాహన ఉంటుందా జనరల్ గా? అంటే సీనియర్ టెక్నీషియన్స్ కి అందరికీ అవగాహన ఉంటుంది. 1 year, ½ year నేర్చుకుని వచ్చేసి టెక్నీషియన్స్ ఎక్కేసిన వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు జనరల్ గా ఒక యాక్సిడెంట్ జరిగితే, అంటే ఏసీ లాంటిది పేలిపోవడం జరిగితే అది ఎక్కడ జరుగుతుంది? ఇండోర్ కి సంబంధించిన దాంట్లో ఆ ఎక్విప్మెంట్ లో జరుగుతుందా, లేదంటే అవుట్డోర్ కి సంబంధించిన దీంట్లో జరుగుతుందా? అవుట్డోర్ లోనే జరుగుతుంది అండ్ ఇండోర్ లోనే జరుగుతుంది. రెండిట్లోనే జరుగుతుంది. ఇండోర్ లోకి వచ్చేపాటికి ఏమవుతుందంటే, పవర్ ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల మనకి అది బాడీ మొత్తం ప్లాస్టిక్ ఉండడం వల్ల బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అవుట్డోర్ దగ్గర వచ్చేపాటికి మన కంప్రెసర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అది ఎంతైతే గ్యాస్ ఉండాలి అంతే ఉండాలి. ఆ గ్యాస్ కంటే తక్కువ ఉన్న బ్లాస్ట్ అవుతుంది, ఎక్కువ ఉన్నా కానీ బ్లాస్ట్. ఇప్పుడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో జరిగింది కదా, ఎక్కువ మంది ఏమంటున్నారంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే గ్యాస్ లో ఉన్న అవుట్డోర్స్ అన్ని కూడా కంజెస్టెడ్ గా ఉండడం వల్ల, అంటే బిల్డింగ్ కి మధ్య ఎక్కడా కూడా గ్యాప్ లేకపోవడం, ఆ అవుట్డోర్స్ కూడా బిల్డింగ్ లోపల వైపు పెట్టడం వల్లే ఆ వెంటిలేషన్ సక్రమంగా తీసుకోలేకపోవడం వల్ల ఒక్కసారిగా ప్రెషర్ పడిపోయి లోడ్ పడిపోయి బ్లాస్ట్ అయింది అంటున్నారు. నిజంగా అలా జరుగుతాయా? జరుగుతుందండి, 100% జరుగుతుంది. ఎయిర్ సర్క్యులేషన్ అనేది తీసుకుంటుందండి. మనకి గ్యాస్ ఎప్పుడైతే కండెన్సర్ లో సర్క్యులేట్ అవుతుందో ఆ హీటింగ్ అనేది థ్రోయింగ్ ఇవ్వాలండి. గ్యాస్ అనేది అవుట్డోర్ లో గ్యాస్ సర్క్యులేషన్ జరుగుతుందండి. మనకి ఇండోర్ లో కూలింగ్ రావాలంటే అవుట్డోర్ లో అనేది హీటింగ్ జరుగుతుంది. హీటింగ్ కండెన్సర్ జరుగుతుంది. హీటింగ్ జరిగేటప్పుడు ఫ్యాన్ మోటార్ నుంచి ఎయిర్ ఫ్రంట్కి వస్తుంది. ఆ ఫ్రంట్కి వచ్చేటప్పుడు మనం క్లోజ్ చేసేస్తే ఏరియాకి మనకి సర్క్యులేషన్ అనేది, హీటింగ్ అనేది ఓవర్ హీట్ అయిపోయి కంప్రెసర్ అనేది బ్లాస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అది 1 or 2 hours రన్ చేసే వాళ్ళకి జరగదు. 6 to 8 hours కంటిన్యూ రన్ చేసే వాళ్ళకి అయితే కంపల్సరీ జరుగుతుంది. అంటే ఆపకుండా ఏసీని ఆపకుండా కంప్రెసర్ అనేది 8 గంటల పాటు కంటిన్యూషన్ గా రన్ చేస్తే అది వెంటిలేషన్ లేని ఏసీలకి అయితే కంపల్సరీ బ్లాస్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనకి ఏసీకి అనేది వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అవుట్డోర్కి వచ్చేపాటికి 4 ways కూడా 3 feet అనేది మెయింటైన్ చేసుకోవాలండి. ఇండోర్కి వచ్చేపాటికి సీలింగ్ నుంచి 3 inches డౌన్ చేసి అనేది ఏసీ ఫిట్ చేసుకోవాలండి. అది మెయిన్ అండి. దానికి వెంటిలేషన్ సరిగ్గా లేకపోయినా ఫ్రెష్ ఎయిర్ తీసుకోదు, దేనికి వెంటిలేషన్ లేకపోయినా హీట్ ఎయిర్ బయటికి రాదు. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇక్కడ టెక్నీషియన్ సాయి ఏం చెప్తున్నారంటే
విండోర్కి సంబంధించిన ఏసీ ఎక్విప్మెంట్ ఉంటే ఆ ఇండోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా కంప్రెషరు, ఆ కంప్రెషర్ నుంచి కనీసం 3 అడుగుల దూరం అనేది ఉండాలి, అంటే ఆ వెంటిలేషన్ లాక్కోవడానికి. అలాగే స్ప్లిట్ ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్ని, ఈ కంప్రెషర్ని మనం మామూలుగా సన్స్లైడ్ మీద బిల్డింగ్కి అటాచ్ చేసి పెట్టేస్తుంటాం. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ స్ప్లిట్ ఏసీకి సంబంధించిన అవుట్డోర్ ఈ యూనిట్కి సంబంధించి ఇక్కడ నుంచి కనీసం 5 అడుగుల దూరం ఉండాలి, అంతేనా? ఇక్కడ నుంచి 5 అడుగుల దూరం అంటే కనీసం ఇక్కడ ఇంత మాత్రం మనం ఎంత దూరం నిల్చున్నామో పాసిబిలిటీ లేకపోతే మినిమం 3 feet ఉండాలి. మినిమం ఖచ్చితంగా 3 feet ఉండాలి. 3 feet అనేది కంపల్సరీ ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు సిటీలో ఉండే కన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి, బిల్డింగ్ కి గ్యాప్ లేకుండానే కనీసం ఒక 1 or 2 feet మాత్రమే ఉంటాయి. అక్కడ కూడా ఏసీలు పెట్టేస్తారు. అక్కడ మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరగకపోతే మనకి ప్రమాదాలు, ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతుంది కంపల్సరీ కూడా. జనరల్ గా ఇలాంటి సజెషన్స్ చేస్తుంటారా టెక్నీషియన్స్? కంపల్సరీ టెక్నీషియన్స్ అనేది చెప్తారండి. సీనియర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ పెడితే లైఫ్ లో ఇది ప్రాబ్లం వస్తుందండి, కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోతుంది, ట్రిప్ అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి, అంతగా ఛాన్సెస్ బయట హీటింగ్ ఉంటే బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్తారండి. రైట్. మరి ఇండోర్ లో కూడా ఇండోర్ యూనిట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎలా అలర్ట్ గా ఉండాలి కూడా ఇండోర్ యూనిట్ గురించి కూడా చెప్తారు. ఇప్పుడు ఇండోర్ విషయానికి వస్తే ఇండోర్ యూనిట్ లో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇండోర్ లో ఫ్రెష్ ఎయిర్ అనేది రావాలి. ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి పైన ఉంటది, కాయిల్ అనేది పైన ఉంటది. అంటే ఇది ఇండోర్ పైన ఉంటది, కూలింగ్ కాయిల్ అనేది ఇండోర్ పైన ఉంటది. అది దానికి కూలింగ్ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది పైనుంచి రావాలి కాబట్టి కింద నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, పైనుంచి పైకి ఫ్రెష్ ఎయిర్ వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోతే పై నుంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చి కింద నుంచి వస్తుంది. అది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి యూనిట్ అనేది ఫైర్ అవుతుంది. అది ఎట్లా అంటే మనకి రూమ్ లో ఎక్కడైనా సరే పవర్ ఫ్లక్చుయేషన్ జరిగినా, మన పవర్ ఎక్కడైనా ట్రిప్ అయినా అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఫ్లగ్ టాప్ అనేది తీసేయాలి. ఎక్కడైనా ఏదైనా షార్ట్ జరిగితే కంపల్సరీ తీసేయాలి. అది తీయకపోతే కంపల్సరీ ఇక్కడికి వస్తుంది, షార్టేజ్ అనేది వస్తుంది. అప్పుడు ఏమైతుంది అంటే ఇండోర్ లో బోర్డు ఉంటుంది, ఇక్కడ ఆ బోర్డు షార్ట్ అవుతుంది. ఆ షార్ట్ అయ్యి మనకి ఇదంతా ప్లాస్టిక్ గ్రిల్ కాబట్టి ఇదంతా ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ అయినప్పుడు మనకి ఇక్కడ కాపర్ కాయిల్ అనేది ఉంటుంది, కాపర్ పైప్స్ లైన్ వస్తుంది. అది హీట్ అయిపోయి ఇది R32 హైలీ ఫ్లేమబుల్ గ్యాస్. ఇది R32 హైలీ ఫ్లేమబుల్. ఎస్, ఆల్రెడీ దీనికి సంబంధించిన కాషన్ కూడా ఇక్కడ కంపెనీ వాడు కూడా ఇచ్చున్నాడు. రిస్క్ ఆఫ్ ఫైర్ ఏ ఎక్స్ప్లోజన్ ఫ్లేమబుల్ రిఫ్రిజిరెంట్ యూజ్డ్ అని ఇచ్చినాడు. సో దీన్ని ఎవరు కూడా మనం చూడం అసలు, అలాంటి ఉంటది కాబట్టి మీరు ఎవరు చూడరు, దాంట్లో ఉండదు చూడరు, ఎవరికి దాని గురించి తెలియదు. అయితే యూనిట్ ఎప్పుడైతే షార్టేజ్ అయిందో కాపర్ పైప్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు లోపల గ్యాస్ అనేది ఉంటది కాబట్టి అది ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ అనేది పెద్ద బ్లాస్ట్ కింద అవుతుంది కంపల్సరీ. ఆల్రెడీ ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది ఫైర్ అయితే దీంట్లో ఉన్న బోర్డు ఏదన్నా ఇదయ్యి ఫైర్ అయితే దీంట్లో ఉన్న ఈ ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి ఇంకా ఎక్స్ప్లోజివ్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం వెనక కాపర్ పైప్స్ ఉంటుంది, అందులో గ్యాస్ ఉంటుంది కాబట్టి R32 గ్యాస్ ఉంటుంది కాబట్టి బ్లాస్ట్ అవుతుంది. అదే మీకు ఇంకా 2 types ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. 410 గ్యాస్ ఉంటుంది, 22 గ్యాస్ ఉంటుంది. 22 గ్యాస్ అనేది 9 years ఓల్డ్ నుంచి ఉండేది, దాన్ని ఇప్పుడు రావట్లా మార్కెట్ లో గ్యాస్. 410 గ్యాస్ కూడా 4 years నుంచి రావట్లా. ఇప్పుడు మొత్తం వచ్చేది కూడా 32 గ్యాస్ హైలీ ఫ్లేమబుల్ గ్యాస్ వస్తుంది. వాటన్నిటికంటే కూడా ఇది హైలీ ఫ్లేమబుల్, ఇది డేంజరస్. ఇంకొక డౌట్, ఇందాక ఒక మాట అన్నావు ఏంటంటే పైన గ్యాప్ ఎక్కువ ఉండకూడదు, ఏదైతే మనం ఇండోర్ యూనిట్ పెట్టేటప్పుడు సీలింగ్ లెవెల్ కూడా కాస్త డిస్టెన్స్ ఉండాలి అన్నా. ఎంత ఉండాలి? మినిమం 3 inches అనేది డౌన్ ఉండాలి. ఫాల్ సీలింగ్ కి యూనిట్ కి మిడిల్ 3 inches అనేది డౌన్ ఉండాలి. ఇప్పుడు ఇది సరిపోతుందా? ఇప్పుడు మనం చూస్తున్నది 1.5 inch ఉంటుంది, ఎట్లా ఉండకూడదు, ఇంకొంచెం కొద్ది డౌన్ ఉండాలి. అప్పుడు ఏమైతుందంటే ఫ్రెష్ ఎయిర్ అనేది తీసుకుంటది. ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకునేటప్పుడు మనకి కూలింగ్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది, యూనిట్ అనేది పర్ఫెక్ట్ రన్ అవుతుంది. ఓకే. చాలా మంది బయట నుంచి ఎండలో ఒక్కపోతూ వచ్చేసేమో ఒక్కసారిగా అప్పుడే రూమ్లోకి రాగానే ఏసీని ఆన్ చేస్తుంటాం. ఏసీ ఆన్ చేసి కంటిన్యూషన్ మన కంప్రెషర్ ఆన్లోనే ఉంటుంది, 16లో పెట్టేస్తాం, ఇమీడియట్గా కూల్ అయిపోవాలి రూమ్ అంతా కూడా. అది కరెక్ట్ అంటారా? అది అసలు కరెక్ట్ కదండి. మనకి ఎప్పుడైనా సరే రిమోట్లో టర్బో అనే మోడల్ ఉంటుంది. మీకు ఎక్కడి నుంచైనా బయట నుంచి రాగానే ఇమీడియట్గా కూలింగ్ ఆప్షన్ రావాలంటే టర్బో అనేది ప్రెస్ చేసుకుంటే మీకు కూలింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు 24లో పెట్టుకోవాలి. మన బాడీ టెంపరేచర్ 24కి లెవెల్ అవుతుంది. మీరు రూమ్ టెంపరేచర్ 24 రాగానే కంప్రెసర్ అనేది కట్ ఆఫ్ అవుతుంది. దానివల్ల మీకు కరెంట్ సేవ్ అవుతుంది తప్ప 16, 19లో పెట్టుకుంటే అనేది కరెంట్ సేవ్ అవ్వదు. దానివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దాని గురించి జరగదు. కాకపోతే ఇప్పుడు హౌస్ పర్పస్ గా మహా అంటే 4 to 5 hours యూజ్ చేస్తారు, 12 to 16 hours యూజ్ చేస్తే అనేది జరుగుతుంది. ఓకే, రైట్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏసీ టెక్నీషియన్ సాయి చెప్తున్నట్టుగా చాలా మంది కూడా
సీలింగ్ గ్యాప్ తక్కువలో ఉండడం, స్పేస్ లేదని చెప్పని ఇరికిచ్చి మరీ పెట్టించేస్తుంటారు, కంజెస్టెడ్గా పెట్టించేస్తుంటారు ఇండోర్ యూనిట్స్ని, అవుట్డోర్ యూనిట్స్ని. అలా కాకుండా కొంత డిస్టెన్స్ ఏదైతే టెక్నీషియన్స్ చెప్తారో ఆ మెజర్మెంట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అదేవిధంగా కంపెనీ వాడు ఇచ్చినట్టు ఈ కాషన్ని కూడా మనం ఎవరు కూడా పట్టించుకోం. హైలీ ఫ్లేమబుల్గా ఉన్నటువంటి R32 గ్యాస్ అనేది ఇప్పుడు చాలా ఎక్స్ప్లోజివ్స్కి ఇది కారణం అవుతుంది అని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కొంత అలర్ట్గా ఉండాలి. ఏదన్నా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ప్లగ్ని బయటకు తీసేయాలి, కరెంటు కూడా స్విచ్ ఆఫ్ చేసేయాలి ఏసీకి సంబంధించి. అదేవిధంగా కొంత డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. సో ఇండోర్ అవుట్డోర్ యూనిట్స్ని ఎలా వాడాలో టెక్నీషియన్ చెప్తున్న దాన్ని బట్టి మీ ఏసీ ఇండోర్ అవుట్డోర్ పర్ఫెక్ట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అలా లేకపోతే మరొకసారి సీనియర్ టెక్నీషియన్ పిలిపించి అందుకు తగ్గట్టుగా మీ ఏసీలని మార్పించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.